కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో 4వసారి జాతీయ ఉత్తమ హరిత పాఠశాలగా ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీవాణి ఆనందం వ్యక్తం చేశారు. గ్రీన్ మాస్టర్ వనపర్తి వెంకట సిద్ధులు, గ్రీన్ డివిజనల్ కన్వీనర్ రాజేంద్ర ఆధ్వర్యంలో పాఠశాలలో గత దశాబ్ద కాలంగా మొక్కలు పెంచడం, గ్రీనరీకి సంబంధించిన పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో 4వసారి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొని గ్రీన్ మాస్టర్ వనపర్తి వెంకట సిద్ధులు అవార్డు అందుకోనున్నట్టు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఆ వివరాలంటే వారి మాటల్లోనే విందాం పదండి. నా పేరు వనపర్తి వెంకట సిద్ధులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్లూరు నందు భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నేను ఈ పాఠశాలలో 2017వ సంవత్సరం ఆగస్టు నెలలో చేరడం జరిగింది. అప్పటి నుండి పాఠశాల నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టి నిరంతరాయంగా పాఠశాలలో అనేక ఎన్జీసీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను భాగస్వాములు చేస్తూ దాతల సహకారంతో, ఎన్జీసీ విద్యార్థుల యొక్క సహకారంతో, పాఠశాలలో పనిచేయు ఉపాధ్యాయుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అనేక రకాలైనటువంటి ఈ సహపాఠ్యాంశాలైనటువంటి మొక్కలు నాటడం, తర్వాత ఈ పాఠశాలలో నీటిని నిల్వహించడం, వ్యర్థ ఆహార పదార్థాలంతా కూడా దాన్ని ఒక ఎరువుగా మార్చడం, తర్వాత నీటిని సక్రమంగా విద్యార్థులందరూ కూడా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవడం, మంచి వాతావరణం, మంచి గాలి ఉండే విధంగా అనేక రకాలైనటువంటి మొక్కలను పాఠశాలలో నిరంతరం ఒక కార్యక్రమంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తూ విద్యార్థులకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పాఠశాల గార్డెన్ను ఇంప్రూవ్ చేస్తూ అందించడం జరుగుతూ ఉంది. సో వీటికంతా కూడా సహకరిస్తున్నటువంటి స్టేట్ కోఆర్డినేటర్, ఎన్జీసీ కోఆర్డినేటర్ నీలకంఠం గారికి, తర్వాత జిల్లా కోఆర్డినేటర్ బాలచైతన్య గారికి మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మన పాఠశాలలో డివిజనల్ కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి రాజేంద్ర సార్, జీవశాస్త్ర ఉపాధ్యాయులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా వారు మంచి సహకారం అందిస్తూ మనకు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడానికి తోడ్పాటు అందిస్తున్నారు. సో మనము ఇవి నాకు అప్పచెప్పిన బాధ్యతను ఒక అది భారంగా అనుకోకుండా ఒక వృత్తిలో భాగంగా భావించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుండి నిధులు వచ్చినా రాకపోయినా కూడా మనము దాతల సహకారంతో, ప్రజల సహకారంతో అందరినీ ఇన్వాల్వ్ చేసి, అందరు అధికారులను కూడా ఇన్వాల్వ్ చేసి ఆ పాఠశాలలో ఈ కార్యక్రమాలంతా కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము ఇప్పటికే మనకు 2018వ సంవత్సరం మొదటిసారి జాతీయ స్థాయి అవార్డు రాగా 2022, 2024, 2025లో 4వసారి జాతీయ స్థాయి అవార్డు రావడము మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా, ఎన్జీసీ విద్యార్థులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో ఈ కార్యక్రమాలను ఇంతటితో ఈ 4వసారి అవార్డు వచ్చింది అనేసి ఇక్కడికే ఈ కార్యక్రమాలు ఆపకుండా, నేను ఈ పాఠశాలలో ఇన్ని రోజులు పనిచేసినా కూడా ఈ పాఠశాల లాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించేదానికి ముందుంటానని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. జి రాజేంద్ర, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా 2017 సెప్టెంబర్ నుంచి పాఠశాల పనిచేస్తున్నాను. అదేవిధంగా డివిజనల్ కన్వీనర్గా, ఎన్జీసీలో డివిజనల్ కన్వీనర్గా పనిచేస్తున్న దాదాపు 10 మండలాలకు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. దీనిలో భాగంగా కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరుసగా 4 సార్లు నేషనల్ అవార్డు రావడం, గ్రీనరీలో
మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ పాఠశాలలో మొక్కలు పెంచే కార్యక్రమమే కాకుండా వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఎనర్జీ, వాటర్ వినియోగము, శుభ్రత ఇవన్నీ కూడా క్రైటీరియా తీసుకొని నిరంతరము మా పాఠశాలలో గ్రీన్ మాస్టర్ వెంకటేశ్వర్లు సారు ఒక దినచర్యగా రోజు ఏదో ఒక పీరియడ్లో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడు. దీనికి గాను మాకు వరుసగా 4 సంవత్సరాలు నేషనల్ అవార్డు రావడం జరిగింది. దీనికి మా పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులు మరియు ఎన్జీసీ విద్యార్థులు, ప్రధాన ఉపాధ్యాయులు ఎంతో మా గ్రీన్ మాస్టర్ వెంకటేశ్వర్లు సార్ గారికి సహకారం అందించి ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ పాల్గొనేందుకు వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.